ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇతని పేరు శరత్ బాబు, నా క్లాస్మేట్, చిన్ననాటి స్నేహితుడు. 10వ క్లాస్ వరకు మేము పైపాలెంలో చదువుకున్నాము. ఈరోజు ఏ మెటీరియల్ కావాలన్నా ఐరన్ గ్రిల్స్ కానీ దేనికి కానీ ఈ అబ్బాయి దగ్గర తీసుకుంటాను, ఇతని దగ్గర తీసుకుంటాను. ఈరోజు సీసీ కెమెరాలు ఫిక్స్ చేయాలి కాబట్టి ఇక్కడ మెటీరియల్ తీసుకుని వెళ్తున్నాను. వాడు చూడండి ఎంత సిగ్గుగా చూస్తా అన్నాడు. రే హాయ్ చెప్పరా. హాయ్. చూడండి కష్టపడి ఇంజనీరింగ్ చేసినాడు. ఇంజనీరింగ్ చేసి కొన్ని రోజులు వసూల్లో వర్క్ చేసి ఆ ఎంటర్ప్రీనర్ స్కిల్స్ ఉండడం వల్ల ఉద్యోగం నచ్చకుండా కష్టపడి కింద మీద పడి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉపాధి కల్పిస్తారు? 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అంటే ఇతని దగ్గర 15 మంది వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇది కదా సక్సెస్ అంటే. ఒకరి కింద పని చేయడం కన్నా మనం కష్టపడితే ఇదో ఇలాంటి సామ్రాజ్యాన్ని మనం నిర్మించవచ్చు. చూడండి, చూపిస్తాను. ఇది సక్సెస్ అంటే. కుప్పంలోనే లీడింగ్ సప్లయర్ అన్నమాట. చూడండి, సీసీ కెమెరాకి ఏమేమి కావాలో అన్నీ మనం ఇప్పుడు తీసుకొని ఫామ్ హౌస్కి బయలుదేరుతున్నాము. ఫామ్ హౌస్లో ఒక చోట షీట్స్ కూడా పగిలిపోయింది, దానికి షీట్స్ వేయాలి. అదేవిధంగా ఈ రాడ్స్ తీసుకున్నాము ఈ సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడానికి. చేసుకొని మనం బయలుదేరుతున్నాము. వెళ్ళే మధ్యలో ఆవులకు ఫుడ్ కూడా తీసుకుని వెళ్తాము. బోటి పొట్టు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది నా డే టు డే యాక్టివిటీ. కొంచెం బిజీగానే ఉంటుంది. మార్నింగ్ అవర్స్ వెళ్ళి ఇవన్నీ అన్లోడ్ చేసేసి మనం ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. భాష వెళ్తామా? మా భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు. మా భాష లేని మాకు కుదరదు. మా ఊరు అబ్బాయే, మేమంతా ఒకచోట పుట్టి పెరిగిండే వాళ్ళము. నా ఫ్రెండే భాష. మా నాన్నకు రైట్ హ్యాండ్. ఎంత ఒక 15 ఏళ్ళుగా కదా భాష. అంటే అతను అంతే, నేను బ్రాహ్మణు, అతను ముస్లిము. మాకు అలాంటి తారతమ్యాలు ఏమీ ఉండదు. మేము ఫస్ట్ మనిషిని చూస్తాము. ఇంటి వరకునే మాకు మతమైన కులమైన, అంతే కదా భాష. మనమంతా బాయ్. ఊరికే టీవీలో చూసి మీరు అనవసరంగా పెంచుకోవద్దండి రాగద్వేషాలు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్, ముస్లిం అబ్బాయి లేకపోతే మనకు కాదు, మేము లేకపోతే వాళ్ళకి కాదు, మేమందరూ ఒకటే. నా దగ్గర పనిచేసే అబ్బాయిలంతా ముస్లిమ్సే కాబట్టి మేమందరూ ఒకటే. మేరా భారత్ మహాన్, జై భారత్. ఇంకో ఫ్రెండ్ దేవా, నా క్లాస్మేట్. నాకు 1 year జూనియర్ కదప్ప నువ్వు. 1 year జూనియర్. మేమందరూ పైపాలెంలోనే చదువుకున్నాము. ఈ అబ్బాయి ఎక్స్ ఆర్మీ పర్సన్. ఎన్నేళ్ళు చేస్తావు ఆర్మీలో? 17 సంవత్సరాలు. సల్యూట్ చేయాలి ఇలాంటి వ్యక్తులకి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇతను కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. వీళ్ళందరూ చిన్నప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు వీళ్ళందరూ కటిక పేదరికం నుంచి పైకి వచ్చిండే వ్యక్తులు వీళ్ళందరూ. ఈరోజు చూడండి, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినాడు, చాముండేశ్వరి ట్రేడర్స్ అనేసి. వీళ్ళందరూ ఎంటర్ప్రీనర్సే అనమాట. ఒక రకంగా నాకు చాలా గర్వంగా ఉంది నా ఫ్రెండ్స్ని ఈ విధంగా చూడడం. టైల్స్ అంగడి కుప్పంలో ఇంత పెద్ద టైల్స్ అంగడి స్టార్ట్ చేసినాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడు స్టార్ట్ చేసింది? 5 years అయింది. వెరీ హంబుల్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ళ మూలాలు, రూట్స్ మర్చిపోరు. నా ఫ్రెండ్స్తో ఇలాంటి ఫ్రెండ్స్ నాకు ఉండడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమే. అందువల్ల నాకు కూడా వీళ్ళ నుంచి నేను నేర్చుకునే చాలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం సాఫ్ట్వేర్ విమానాల్లో తిరుగుతాము, పెద్ద పెద్ద ఏసీ రూముల్లో ఉంటాము, క్లయింట్స్, ఇవన్నీ మనకు గర్వం తలకు నెత్తికెక్కినప్పుడు ఇలాంటి వ్యక్తులు చూసినప్పుడు వేర్ వీఆర్ అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్, నాకు చాలా రెస్పెక్ట్. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కొద్దిగా నేను ఎమోషనల్గా కూడా అనిపిస్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఈ విధంగా డెవలప్ అవుతున్నారు. పక్కనే ఇప్పుడు చూపించిన చూడండి, ఐరన్ అంగడి శరత్ బాబు అని. అదైన తర్వాత పక్కనే దేవా ఈ పర్సన్. సో కుప్పంలో ఎవరైనా మీరు టైల్స్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే కుప్పం చుట్టుపక్కల ఉండే వ్యక్తులు
ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ షాపింగ్ విజిట్ చేయొచ్చు. నా పేరు చెప్పండి, వెరీ రీజనబుల్ ప్రైస్కు తను మిమ్మల్ని అకామిడేట్ చేస్తాడు. దేవా కలుద్దాము. ఎవరైనా వస్తే ఖచ్చితంగా నేను రెఫర్ చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక షాప్ చూపిస్తాను మీకు, హరీష్ ఎలక్ట్రికల్స్ అనేసి. అతన్ని ఇక్కడ వెండుగంపల్లె. అతను కూడా మనకు చాలా కావాల్సిన వ్యక్తి. వీళ్ళంతా యంగ్స్టర్స్, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా. చూడండి ఈ షాపే, పద చూపిస్తాను. చూడండి ఈ షాపే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో ఇప్పుడు నేను చూపించినటువంటి 3 షాపులు అంటే కుప్పంలో మంచి లీడింగ్ షాపులు అనమాట. శరత్ బాబుది ఐరన్ అంగడి, అదే పక్కన దేవా ఎక్స్ ఆర్మీ పర్సన్ టైల్స్ అంగడి, ఇక్కడ చూస్తే హరీష్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాపు. వీళ్ళందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, కటిక పేదరికం నుంచి వచ్చి కష్టపడి పైకి వచ్చిండే వాళ్ళు. ఇటువంటి వ్యక్తులు నాకు ఫ్రెండ్స్గా దొరకడం నిజంగా నేను చేసుకునేటువంటి అదృష్టమే. వీళ్ళని చూసే నేను అప్పుడప్పుడు ఎంత డౌన్ టు ఎర్త్గా ఉండాలి మనము, ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు ఎందుకు మర్చిపోకూడదు అనేది ఇలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి ఎంటర్ప్రీనర్స్ని చూస్తే నాకు అర్థమవుతుంది. చంద్రప్ప ఈ పక్కే రాలేదు నువ్వు స్వామి. ఏనుగులో వచ్చేసి రాగులంతా తినేసి స్వామి. మనూరుకు మళ్ళీ వచ్చినాయి ఏనుగులు 3-4 గిత్తాలు. మన్ను చిన్న వస్తున్నాడుకు వచ్చిండా? అట్లే వచ్చే డైలీ పోతుంది స్వామి. వచ్చి ఏం చేసా? రాగులంతా తినేసి తొక్కేసి అంత నాశనం చేసేస్తాం. సరే అదైతే ఇట్లా వచ్చి ముఖం చూపించుకోపోయేదానికి కావులు ఉండి భయం ఎత్తుకొని ఒక రాత్రి చూస్తా నువ్వు ఏనుగునా? ఏనుగులు స్వామి. ఎన్ని ఏనుగులా? 4. నువ్వు మత్తులా చెప్పదు, నిజం చెప్పరా? షెడ్లో పండుకొని లైట్ వేసి. అవునా రమేషా? ఏనుగులు వచ్చిండే అడుగులో వచ్చి ఒక అడుగు ఎంత పేడనే ఎత్తి పెట్టిండేది పోయి అడిగిండేది ఏనుగు కొంచెం పేడేస్తావా అని. లైట్ వేస్తే మంతాకు వస్తుంది. గడుగుప్పుని పనుకునేస్తా దానికి మురిగా లేచి చూస్తే మా ఇంట్లో అంతా ఆడదాన్ని పండుకుంటాము. లైన్గా పోతుంది సార్. ఎన్ని ఏనుగులా? 4 ఏనుగులు డైలీ. నైట్ కూడా వచ్చింది. అయ్యో మేము రోజు ఇక్కడే పడుకుంటాం. ఇక్కడంతా వచ్చేది. అదే ఎట్లా చెప్తావా? మన వెనకాల చిన్న గేట్ ఉంది, లైట్లు ఉంటే వచ్చేస్తుంది కదా. లైట్లు ఉంటే ఇంకా వచ్చేలేదు. దానికి బ్యాటరీ వేస్తేనే వచ్చేది. దానికి బ్యాటరీ ఫుల్ పవర్. కండ్లకి వేస్తే అట్లే వస్తుంది. లైట్ ఉంటే లైట్ వేసింటారని ముద్దు పెట్టుకోండి. అది అంతే. ఒక అడుగు ఇంతలా సమయం ఎట్లా? అయ్యో అది ఇంత ఐటమ్ సమయం ఒక కానీ. చూడండి టైం ఇప్పుడు 8:30-9 అవుతా ఉంది. శనివారము. ఈరోజు ఎంత హెక్టిక్గా ఉంది వర్క్ చూడండి. ఒక్కొక్కసారి ఈ విధంగా ఉంటుంది. మనము ఫామ్ హౌస్ కట్టుకొని ఆవులను పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. ప్రతిసారి ఏదో ఒక వర్క్, ఏదో ఒక ఛాలెంజెస్ మనకు ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము పంటలు బాగా పండిస్తూ ఉన్నాము. సంవత్సరానికి 2 పంటలు రబీ ఖరీఫ్ రెండిట్లో పండిస్తున్నాం కాబట్టి ధాన్యం నిలువ చేయడానికి మనకు స్టోరేజ్ కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.
వర్షం వస్తే లీక్ కాకుండా ఉండాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్లో మనము ప్లాన్ చేసి కట్టేటప్పుడు మనకు ఈ విధంగా మనము వ్యవసాయం చేసి ఇంత పంట పండిస్తామనే మనకు ఆలోచన ఉండదు. ఎందుకంటే కొత్తలో కాబట్టి మనకి ఏం చేస్తాం మనకే తెలియదు కాబట్టి మనం అప్పుడేం చేయలేము. ఇప్పుడు ఎప్పుడైతే అనుభవంతో మనం ఎక్స్పాండ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనము స్టోరేజ్ కెపాసిటీని కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంక్రీజ్ చేసుకునేటటువంటి భాగంలోనే ఇప్పుడు మనము ఇంకొక మినీ రూమ్ కూడా తయారు చేస్తున్నాము. ఫ్రంట్లో నేను ఇప్పుడు ఇందాక మార్నింగ్ నుంచి చూపించినాను కదా, అది ఒక స్టోర్ రూమ్ లాగా నేను క్రియేట్ చేస్తున్నాను. అక్కడ దాదాపుగా మనము ఒక 2000 క్వింటాల్ వరకు మనము ధాన్యాన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే 2000 క్వింటాల్ మనమే పండించము, కానీ ఫ్యూచరిస్టిక్గా మనం ఫ్యూచర్ని మనసులో పెట్టుకొని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ రోజుతో ఇంకా రేపు కూడా మనకు వర్క్ ఉంది. రేపు కూడా ఏమేమి పనులు జరుగుతుంది అనేది నేను కవర్ చేస్తాను. ఇది ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే ఎలా ఉంటుంది ఒక ఫామ్ హౌస్ అంటే ఎలా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనము ఒక స్టోరేజ్ కెపాసిటీని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆవులకు తగిన విధంగా మనము ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మరి నేను చేసినంతగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రైతులుగా ఉండి ఇంటి ముందరే కొటము ఆవుల కొటం కానీ ఉంటే ఇంత హంగామా అవసరం లేదు. కానీ మనం ఉద్యోగం చేస్తూ ఆవులను చూసుకుంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా కొంచెము ప్రోగానే వెళ్ళి ప్రొఫెషనల్గా అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. మనం లేకపోయినా బేగం తాళం వేసుకొని వెళ్తే ఆవులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. కాబట్టి కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ ఖర్చులు మనము చేస్తున్నటువంటి పనులు వాటి తాలూకు నెక్స్ట్ మనము ఒక 5 ఇయర్స్కి ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను రేపు కవర్ చేస్తాను. మనం చూద్దాం. ఇప్పుడు 9 గంటలు అవుతుంది, ఆటో ఉంది, 9 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం కుప్పం బయలుదేరి మళ్ళీ రేపు మార్నింగ్ నేను కవర్ చేస్తాను. ఇది 2వ రోజు మెటీరియల్లా? రోజుకి 5 సార్లు తీసుకొని పోతాం మెటీరియల్. ఇట్లా ఒకటే మర్చిపోయేది, ఒకసారి వచ్చి కట్టుకోవాలి పోయేది వర్షం మనము. ఒక 600 అడుగులకు వేసుకోవాలనా? 600 అడుగులు ఎన్నడుగుల్లో ఉంది అది కనబడే నీళ్ళు వచ్చింది కదా, చూపించా నీళ్ళ. సో కెమెరా లేకుండానే మనం ఇప్పుడు ఎంత లోతులో నీళ్ళు ఉందని కనుక్కొనేస్తున్నామా. ఇంచుమించు ఎన్ని అడుగుల్లో ఉంది చంగా? 400 అడుగుల్లో ఉంది నీళ్ళు. అంటే ఇంక మనం ధైర్యంగా దింపుకోవచ్చు పైపులు. పైప్ ఉంది కదా, 20 ఫీట్ పైప్ ఉంది కదా, దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. 20-25 అడుగులు లోపల పైపులు మునగాల. నువ్వు ఎక్కడ నీళ్లు నడిస్తే జుర్రి అయితే దానికన్నా ఒక 2 లెంతులు ఒకటి పై దించింది. 30 దింపాల్సి 30-25 దించకపోతే 25 అంటే ఎన్ని అడుగులా? 20 × 30 250. అదే నేను అప్పుడే చెప్పాను, 600 అడుగులు యావరేజ్గా దించుకోవాలి పైపులు. 700 అయితే ఉత్తమము, సరిపోతుంది. కరెక్ట్గా చెప్పు. అవును సార్, 35 పైపులు ఉంటే 700 అడుగులు తెలిస్తే నీళ్ళు మామూలుగా పోతా ఉంటుంది. ఇప్పుడు మన ఏరియాలో అంతా 400 అడుగుల్లో ఉందా? రేపు ఏమన్నా వాన్లో ఇప్పుడు ఏదో పడే సరే, మళ్ళీ ఏమైనా ఎండిపోయా ఒక 200 అడుగులు మళ్ళీ దించుకునే దానికన్నా ఇప్పుడు దించుకుంటే బెస్ట్. ఒక బోర్ పాయింట్లో వాటర్ లెవెల్ ఎంత ఉంది, అదేవిధంగా మేము వేసినటువంటి బోర్ డెప్త్ ఎంత ఉంది అనేది తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే ఒక 2-3 ఏళ్లుగా ఈ బోర్ పాయింట్ వినియోగంలో లేదు. అందువల్ల వాటర్ నిజంగా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు మనం టెక్నికల్ టీమ్ ను పిలిపించినాం. ఇప్పుడు కెమెరా సహాయంతో ఏ విధంగా బోర్ పాయింట్ లోపలికి కెమెరాను డ్రాప్ చేస్తాడు, అదేవిధంగా కంప్యూటర్ ల్యాప్టాప్ లో ఏ విధంగా మానిటర్ చేస్తాడు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం రండి.
మన టెక్నీషియన్ మునప్ ఏం చెప్పినాడంటే బోరు మనము 600 అడుగుల వరకు వేసినాము డెప్త్. అదేవిధంగా నీళ్లు మనకు 290 అడుగుల్లోనే మనకు నీళ్లు ఉందన్నమాట. కాబట్టి మనం కొత్తగా పైపులు దించుకొని ఈ బోరును వ్యవసాయానికి అనుకూలంగా మనం మార్చుకోవచ్చని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చినాడు. ఈ చిమ్మ చీకట్లో చేస్తున్నాము, ఎందుకంటే ఈ కెమెరాను మనం ఎప్పుడు బోర్ పాయింట్లో దింపాలన్నా వెలుతురు ఎక్కువగా ఉండకూడదన్నారు. ఈ రోజు కొద్దిగా ఎండ ఎక్కువ, వెలుతురు ఎక్కువగా ఉండడం వల్ల సాయంకాలం అయిన తర్వాత ఇప్పుడు మనము బోర్ పాయింట్లో కెమెరాను దించినాము. ఇప్పుడు చూడండి, ఇదే కెమెరా మనము డ్రాప్ చేసినటువంటి కెమెరా, బోర్ పాయింట్లో డ్రాప్ చేసిన కెమెరా ఇదే. ఇక్కడ చూడండి, ఇది వాటర్ ప్రూఫ్, తడిగా ఉంది చూడండి. అంటే మనకు 290 అడుగుల లోతులో మనకు నీళ్లున్నాయి. అదేవిధంగా 600 అడుగులు డెప్త్ వరకు ఒకప్పుడు బోరేసినారు. ఈ గత 2-3 ఏళ్లుగా ఇది వినియోగంలో లేదు కాబట్టి ఇప్పుడు మనం కొత్త పైపులు వేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా ఈ బోర్ను మార్చుకోవచ్చని. ఈ విధంగా బోర్ పాయింట్ చెక్ చేసిన వెంటనే మళ్ళీ ఆ బోర్ పాయింట్ మీద ఏ విధంగా రాళ్లతో కప్పినారంటే ఎన్నో ప్రమాదాలు మనం నివారించవచ్చును. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉండేటటువంటి ఏరియాల్లో ఇలాంటి బోర్ పాయింట్లను మూసివేయడం చాలా మంచిది. నిన్న వీడియోకి ఎక్స్టెన్షన్ను, నిన్న బోర్ పాయింట్లో ఎంత డెప్త్లో బోర్ వేసినాము, అదేవిధంగా నీళ్లు ఎంత లెవెల్లో ఉందని చూసినాము. ఇప్పుడు మన పాత బోరు పంపు, అదే పంప్ సెట్ మోటార్ని తీసుకొని వచ్చి ఇప్పుడు చెక్ చేస్తున్నాము పనిచేస్తుందా లేదని. ఇప్పుడు చెకింగ్ తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏమంటే లక్షణంగా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులతో త్వరలో మనము ఆ బోరు పాయింట్లో పైపులు దించి మనము మోటార్ సహాయంతో మన వ్యవసాయ భూమికి నీళ్లు అందించబోతున్నాము. మోటార్ పంపు ఎన్ని అడుగులు పనిచేస్తుంది, కరెక్ట్గా ఉందా లేదని మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. మీటర్లో తెలిసిపోతుంది మీ మోటార్ ఎన్ని అడుగులు పనిచేస్తుంది, కరెక్ట్గా ఎన్ని అడుగుల్లో పనిచేస్తుంది. ఇది 600 అడుగులు పనిచేస్తుంది. అంటే మనం నిన్న చెక్ చేసింది కరెక్టే, సరిపోతుంది. కరెక్టే 600 అడుగులు పనిచేస్తుంది. ఫ్రంట్లో కూర్చోమని ఫ్రంట్లో కూర్చో, దీనిపైన అయ్యాలి. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే బోర్ పంపు, మోటారు పంపు ఇవన్నీ చెక్ చేసుకున్నాము. ఇప్పుడు స్టార్టర్ కరెక్ట్గా ఉందా లేదా, పాత స్టార్టరు అది మనం యూజ్ చేయొచ్చా లేకపోతే కొత్త స్టార్టర్ తీసుకోవాలనేసి ఇప్పుడు మన రెగ్యులర్గా వచ్చేటటువంటి షాప్కే వచ్చినాము. శివశక్తి మోటార్స్ అనేసి మా ఊరు అబ్బాయిది. ఇది మా చిన్నాన్న మా నాన్న పెద్దనాన్న స్టూడెంట్ ఇతను. సో ఇక్కడ చెక్ చేసుకుని వెళ్తాం. బావులు ఉన్నప్పుడు వాడుతాండ్రు, ఇప్పుడు దానికి బావులు ఉన్నప్పుడు వాడుతా అంటున్నారు అంతా. స్టార్టర్ చూపి, వైండింగ్ ఇదే అదే స్టార్టర్ బాక్స్ అన్నీ కరెక్ట్గానే ఉందప్పా. మారాలి సార్, అది ఏదైనా పోయిందో మార్చేస్తుంది. అంటే అందరికీ నమస్కారం. సంద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఇప్పుడు మా మామిడి తోటలో ఉన్నాము. పెద్దనాన్న మామిడి తోటలో ఈరోజు బోరు పైపు తెచ్చిపోతున్నాము. నేను గత వీడియోలో చెప్పినట్టే లెవెల్ ఎంత ఉంది, డెప్త్ ఎంత వరకు వేసినాము, అదేవిధంగా నీటి లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకున్నాము. అన్నీ కరెక్ట్గా కుదిరితే కొత్త పైపులు తీసుకుని వచ్చినాము. ఈరోజు మనం పైపులు తెచ్చబోతున్నాము. దీనికి నీళ్ళు ఏ విధంగా వస్తుంది, పూజ కార్యక్రమం అవన్నీ చూపిస్తాను. రండి వెళ్ళి చూద్దాం.
तत् गं गणपते नमः ध्यानं पुष्पाणि समर्पयामि स्वागतं पादारविन्दयोः पाद्यमर्गमुख्याचमनि स्थापयामि स्नानं स्थापयामि गं गणपते नमः गङ्गाभागवते नमः गङ्गाभागवते महागणपते नमः कुङ्कुमाचूर्णं जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा शिवाधात्री स्वाहा स्वधा नमोस्तुते प्रचोदयात् सत्यं तुर्त्यं प्रशंसामि कामदर्शनामि अमृतमस्ताम्